హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో విజయసాయి రెడ్డి గారు మరి వైసీపీ ఎంపీ పైన తెలంగాణలో కేసు నమోదైంది. దానికి కారణం ఏంటంటే ఆయన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుందని కొన్ని వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. మరి ఏం జరగబోతుంది అసలు, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన చెప్పడం జరిగింది. సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు వారితో సార్ డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు మరి కొన్ని రోజుల క్రితం చెప్పడం చూస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది ఒక 3 నెలల్లో అని. మరి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం అనుకున్న ఉద్దేశం ఏంటంటే ఇండైరెక్ట్గా బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారా? మరి ఆయన మీద కేసు కూడా నమోదైంది కదా, మరి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా సార్? అరెస్ట్ అంటే అవి ఇది చంద్రబాబుకి ఎలాగ వీళ్ళు చేసేసారు, కానీ ఒక రాజ్యసభ సభ్యుడికి అరెస్ట్ చేయాలనే దానికి మళ్ళీ కొంత 17A ఏదైతే ఉందో అది వర్తిస్తుంది. కాకపోతే బీఆర్ఎస్ వైసీపీ ఒకటే అని అందరూ అనుకోవడం, కానీ దానికి ఆధారాలు ఏం లేవు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ని గురించి కలిసి చాలాసేపు మాట్లాడారనేది ఒక ప్రూఫు. రెండోది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఓకే, బీఆర్ఎస్ వైసీపీ ఒకటే, ఈ రెండూ కలిసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి పన్నాగాలు పన్నుతున్నాయని కొన్ని వార్తలు వస్తున్నాయి. అంత ఈజీ ఏం కాదండి. ఇంకోవైపు బీఆర్ఎస్ నాయకులే చాలామంది కాంగ్రెస్లోకి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారు. రేపు ఎన్నికల కూడా అమల్లోకి వచ్చాక ఇంకెంతమంది కారు దిగి చేయి పట్టుకుంటారో మీరే చూస్తారు కదా. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో అదే మాట్లాడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ పోలీసులతోని సిఆర్పీఎఫ్ బలగాలతో వచ్చి నాగార్జున సాగర్ దగ్గరికి వచ్చి ఆయన పెత్తనంతా చలాయించాడు. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు రమ్మనండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాక రమ్మనండి, చూద్దాం జగన్మోహన్ రెడ్డి సత్తా ఏంటో తెలుస్తుంది అనేసుకోవడం. అంటే అర్థం ఏంటి? కేసీఆర్ గారు ఏమీ ఖండించలేదుగా. జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కూడా పెద్ద హల్చల్ జరిగింది, గుర్తుందా మీకు? ఆ రోజు ఎన్నికలు పోలింగ్ ముందు రోజు రాత్రి అక్కడ ఒకవైపు ఆంధ్ర పోలీసులు, తెలంగాణ, ఎందుకంత అవసరమైంది? ఏమొచ్చింది అక్కడ? ఊరికే ప్రజలని డైవర్ట్ చేయడానికి కోసమా? ఏదో కొంతైనా డైవర్ట్ అవ్వబోతారా, మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు ఏమాత్రం రెచ్చగొట్టలేకపోతామా అని ఒక చిన్న పావు కదిపారు. అది వర్కౌట్ అవ్వలేదు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉన్నారు. మరోవైపు ఈ కృష్ణా జిల్లాలకు సంబంధించి ఏదైతే ఉందో ఇది ముందు నుంచి ఆంధ్రాకి తెలంగాణకి ఎలాగైతే జలాలు నీటి వనరులు సర్దుబాటు జరిగిందో, ఆంధ్రాకి నీ క్యూసెక్కులు, తెలంగాణకి నీ క్యూసెక్కులు, ఏ కాలువ నుంచి ఎన్ని వదులుతున్నారు, ఇవన్నీ ఎలాగైతే ఉన్నాయో, ఈ ఎడంగట్టు కాలువ, కుడిగట్టు కాలువ అని, అలాగే లెఫ్ట్ సైడ్ పవర్ ప్రాజెక్ట్ అని, రైట్ సైడ్ పవర్ ప్రాజెక్ట్ అని, శ్రీశైలం వీళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి, నాగార్జున సాగర్ తెలంగాణ ఏవైతే ఉన్నాయో మొదటి నుంచి అలాగే ఉన్నాయి అవి. దాన్ని మేము తెలంగాణ తెచ్చుకున్నాక సాధించి మీకు చూపించామని కేసీఆర్ గారు చెప్పారు, కానీ అందులో వాస్తవాలు ఏం లేవు. అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది, దాన్ని మార్చేసింది లేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పెద్దగా ఒరిగింది ఏమీ కూడా లేదు. దాన్ని ఇప్పుడు న్యాయంగా రావాల్సినవి ఏంటి అనేది రేవంత్ రెడ్డి గారు బోర్డుకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే కదా. సో తెలంగాణకి ఫేవర్గా ఆలోచిస్తున్నాడు ఆయన. దాన్ని పట్టుకొని ఇప్పుడు ఇలాంటివి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అయ్యో వైసీపీతో ఇలా ఉందా అని, వైసీపీతో మరి కొంచెం బీఆర్ఎస్ ఇంకాస్త బ్యాడ్ అయిపోద్ది కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు బీఆర్ఎస్ సపోర్ట్గా మాట్లాడినట్టుగా కాంగ్రెస్ను కూలగొడతామని. ఇక్కడ గవర్నమెంట్ ఉంటే లేకపోతే మీకు ఎందుకండి? మీరు ఆంధ్రాని మీరు చూసుకోవాలి కదా. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? లోపాయకారంగా వీలుకున్న ఒప్పందం బయటకు వచ్చేసినట్టే. దానివల్ల నష్టం ఎవరికి? కాంగ్రెస్కే ప్లస్ అవుద్ది కదా, బీఆర్ఎస్కి మైనస్ అవుద్ది, వైకాపాకు కూడా మైనస్ అవుతుంది కదా. మరోవైపు ఇంకోటి కూడా దీన్ని ఇంకెలా చూపిస్తారు? రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు టీడీపీలో ఉన్న వ్యక్తే కాబట్టి కాంగ్రెస్ టీడీపీ ఒకటే అన్నట్టు చెప్తారు. మరి వాళ్ళు ఎక్కడ స్టేట్మెంట్లు ఏమి ఇవ్వట్లేదుగా. టీడీపీ వాళ్ళు కాంగ్రెస్కి ఫేవర్గా ఏమి ఇవ్వట్లేదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా టీడీపీ గురించి ఏం ఫేవర్గా ఎక్కడ ఇవ్వట్లేదు. ఎక్కడ లోపాయకారంగా వచ్చి కలుసుకున్నట్టుగా ఎక్కడ స్టేట్మెంట్లు కూడా లేవు కదా కదా. అదే తెలివి తక్కువతనం అంటే. అట్లా దొరకకూడదు. ఇట్లా ఓపెన్ అయిపోవడం ఏమవుద్దంటే, ఈ మీడియా కూడా ఎలా ఉందంటే ఎవరికి కావాల్సిన కథలు వాళ్ళు రాసేసుకుంటున్నారు. ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే దాన్ని పాజిటివ్ యాంగిల్లో చూసే వాళ్ళకన్నా దాంట్లో ఏ పాయింట్లు తీద్దామా నెగిటివ్గా ఆలోచించి ఎవరి పేపర్ మీద వాళ్ళు సొంతంగా నా వార్తలు నా ఇష్టంలాగా రాసుకెళ్ళిపోతున్నారు. సో విజయసాయి రెడ్డి గారి స్టేట్మెంట్ వల్ల బీఆర్ఎస్ వైసీపీ ఒకటే అన్నట్టుగా మరి కాస్త నమ్మకం పెరుగుతోంది. వాస్తవం కాదో తెలియదు కానీ వీళ్ళెడ్డు ఒకటే.
విజయసాయి రెడ్డి గారు ఊరికి ఎందుకు స్టేట్మెంట్ ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి స్టేట్మెంట్ ఇవ్వమనకుండా ఎవరుగా అవును కదా. సో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనేమో, అందుకేమో ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా చెప్తారు ఇప్పుడు వైకాపా వీళ్ళు కలిసి నాకు ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నారు, ప్రజలు నా పక్షాన ఉన్నారు అని చెప్పి ఇదంతా లోక్సభ ఎన్నికల ఫైట్లో భాగమే ఇదంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి బిగ్ టాస్క్ ఉంది ఆయన భుజం మీద. ఏంటి? అసెంబ్లీ అయితే గవర్నమెంట్ అయితే ఫామ్ చేశారు, కానీ బొటాబొటీ మార్కులతో ఫామ్ చేశారు, జస్ట్ ఫస్ట్ క్లాస్ మార్కులతో చేశారు, డిస్టింక్షన్ అయితే రాలేదుగా కదా 64 అంటే. మరి అలాంటప్పుడు ఇప్పుడు లోక్సభలో కనీసం 17 స్థానాలకి ఒక 10-12 తెచ్చుకున్నారు అనుకోండి కాంగ్రెస్, అప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ ఇంకాస్త పెరుగుతుందిగా. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం రేవంత్ రెడ్డి గారికే ప్లస్ కదా. చూడండి బీఆర్ఎస్ వీళ్ళు కలిసి పక్క రాష్ట్రం వాళ్ళతో కలిసి ఇంత ఆంధ్ర తెలంగాణ మనకు వద్దు అన్నారు, అలాంటిది ఆంధ్ర వాళ్ళతో కలిసి మన ప్రభుత్వాన్ని కూలదోయాలంటున్నారంటారు రేపు రేవంత్ రెడ్డి గారు. అది ప్లస్ అవుతుంది కదా. దానికి ఆయనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడుగా రేవంత్ రెడ్డి. అవును వీళ్ళే లీడ్ ఇస్తున్నట్టుంది కదా. లీడ్ ఇవ్వకూడదు, అవే జాగ్రత్తగా ఈ రాజకీయాల్లో చాలా తెలివిగా ఎవడే ఛాన్స్ దొరికినా ఎటువైపు అటు మార్చుకోవాలని చూసుకుంటారు. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడం అనేది, అటు షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలో చీఫ్ అయ్యారు కదా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తుంది అంటే కేవలం షర్మిల గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి విమర్శలు చేస్తున్నారు అనుకోవచ్చా? మేబీ అలా కూడా అవ్వచ్చు, పరోక్షంగా అలా కూడా అవ్వచ్చు కదా. అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీసీ చీఫ్ అయిన తర్వాత షర్మిల గారికి దన్నుగా ఉంటారు రేవంత్ రెడ్డి గారిని కూలగొట్టాలి, కాన్సెప్ట్ అది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? షర్మిల మా బిడ్డ, మా కాంగ్రెస్ బిడ్డ, మా పార్టీకి ఆంధ్ర తరపున అధ్యక్షురాలు, ఆవిడగా కానీ ఎటువంటి సాయం కావాలన్నా నేను సిద్ధం, ఆవిడ ఒకవేళ హెల్ప్ అడిగినా సెకండ్ థాట్ లేకుండా దూకేస్తా అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు ఏబిఎన్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఆయనకి అలాగున్నప్పుడు అధిష్టానం ఆర్డర్ వేసింది అనుకోండి, పక్కన ముఖ్యమంత్రిగానే ఉన్నావు, 2 తెలుగు రాష్ట్రాలు మీ తెలుగు వాళ్ళు మీరే చూసుకోండి, పక్కన ఇక్కడ ఎలాగైతే తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిందో ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ వచ్చేలా చేయండి, రాకపోయినా కనీసం ఓటింగ్ పర్సంటేజ్ పెంచండి, కాంగ్రెస్ మరిడి ధైర్యంగా ఆంధ్రాలో తిరగగల పరిస్థితి తీసుకురండి అని చెప్పింది అనుకోండి, రాహుల్ గాంధీ గారు ఫుల్ రైట్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు రేవంత్ రెడ్డి గారు చెలరైపోతారా లేదా? సపోర్ట్ ఇస్తారా లేదా? ఆ సపోర్ట్ని దెబ్బ కొట్టాలిగా. మేబీ అలా కూడా మీరు అడిగిన క్వశ్చన్లో మంచి పాయింట్, కరెక్టే. ఎందుకంటే షర్మిల గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి మేక కూర్చున్నారు. ఎందుకు? ఆవిడ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్తోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అన్న. ఇప్పుడు చెల్లెలు వచ్చింది, ఇప్పుడు ఓటర్లు ఎటువైపు ఉంటారు కదా. ఇప్పుడు నష్టం ఎవరికి? వైసీపీ వాళ్ళకే నష్టం. కాబట్టి కాంగ్రెస్ని దెబ్బ కొట్టాలంటే ఖచ్చితంగా పడగొడితేనే ఈ దన్ను పోతుంది, అక్కడ షర్మిల గారికి ఆ దన్ను పోతుందని ఒకే దెబ్బకి 2 పెట్టలను ఆలోచించుండొచ్చు మేబీ. అందుకు విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండొచ్చు, అది కూడా ఒక రీజనే. కాబట్టి దానికి ముందుగానే రేవంత్ రెడ్డి గారు దాన్ని పాజిటివ్గా మార్చుకుంటారుగా. ఆయన ఎలా మాట్లాడదు మీరే చూస్తారుగా, ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఆల్రెడీ 3 నెలల్లో కూలిపోతుంది అంటున్నారు, 2 నెలలు అయిపోయింది. డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం చేశారు, జనవరి 7 ఫిబ్రవరి 7 రేపటికి 2 నెలలు. ఇంకేముంది? ఒకవేళ ఆ పరిస్థితి వస్తే వీళ్ళు ఏం చేయాలో వీళ్ళు కాంగ్రెస్లో కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళు ఆ స్థాయిని, పైగా నేషనల్ లెవెల్ పార్టీ కదండి, వీళ్ళ థాట్లు వీళ్ళకి ఉండవా? అక్కడ ప్రతిపక్షం బీజేపీగా ఉంటే ఏమో ఆలోచించాల్సి ఉంటుందేమో, అది కూడా నేషనల్ పార్టీ కాబట్టి వాళ్ళు దేనికైనా చేస్తారు అని. ఇక్కడ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్, నేషనల్ పార్టీతో కంపల్సరీ పొత్తు అవసరం.